2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఇల్లు గాని, భూమి గాని గనక జప్తయితే దాన్ని తిరిగి ఏ విధంగా పొందాలి సార్ అసలు? సో, ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటి అంటే, హోమ్ లోన్స్ కానీ, ఇట్లా మార్ట్‌గేజ్ లోన్స్ కానీ, లేకపోతే ల్యాండ్ మీద, ప్రాపర్టీ మీద లోన్ గానీ, ఇవన్నీ తీసుకుంటే దీన్ని డీఆర్‌టీ కిందకొస్తాయండి ఇవన్నీ. అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ కిందకొస్తాయి. వీటికి సివిల్ కోర్ట్స్‌తో సంబంధం ఉండదు. డైరెక్ట్‌గా డెట్ రికవరీ కోర్ట్స్ అని సెపరేట్‌గా ఉంటాయి. అందులో మళ్ళీ ఇక్కడ డీఆర్‌టీ 1, డీఆర్‌టీ 2 అంటే జ్యూరిస్డిక్షన్ బట్టి డీఆర్‌టీ 1 గానీ, డీఆర్‌టీ 2 గానీ ఉంటది. ఇప్పుడు నార్మల్ కేసెస్ అయితే, సివిల్ కేసెస్ అయితే ఎట్లా అవుతాయి, సివిల్ కోర్ట్ నుంచి మళ్ళీ హైకోర్ట్‌కెళ్తారో, అట్లా ఇందులో డీఆర్‌టీ కోర్ట్ నుంచి డీఆర్‌ఏటీకెళ్తారు. అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుంచి డెట్ రికవరీ అపెలేట్ ట్రిబ్యునల్ అని కలకత్తాలో ఉంటుందది. ఓకే. సో, ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ సబ్జెక్ట్. ఇప్పుడు జప్త్ అయిపోయింది. ఓకే. పొసెషన్ అయిపోయింది. ఇందులో 2 ఉంటాయి నాగరాజు గారు. ఒకటి సింబాలిక్ పొసెషన్, ఒకటి డైరెక్ట్ పొసెషన్. ఓకే. ఫస్ట్ మనం సింబాలిక్ పొసెషన్ జప్తు గురించి మాట్లాడుకుందాం. సింబాలిక్ జప్తు అంటే సింబాలిక్ పొసెషన్ అంటే ఏంటి అంటే, సెక్షన్ 13(4) ప్రకారము ఇంటి తలుపు పక్కన ఒక నోటీస్ లాగా అంటిస్తారు. దాన్ని పొసెషన్ చేసేసుకున్నట్టు, సింబాలిక్‌గా పొసెషన్ చేసుకున్నట్టు. అంటే వేరే ఎవరు కూడా దీన్ని కొనకండి, ఇది పొసెషన్‌లోకి వచ్చేసింది అని క్లియర్‌గా దాని మీద మెన్షన్ చేస్తారు. ఓకే. ఎవరైనా అది ఇల్లు వీళ్ళు అమ్మాలనుకుంటే మీరు అమ్మకండి, మేము ఇది ఆల్మోస్ట్ పొసెషన్ చేసేసుకున్నట్టే అని. ఓకే. దాని తర్వాత సెక్షన్ 14 అని ఒకటి ఉంటుంది నా దగ్గర డీఆర్‌టీ ప్రకారము. అందులో వీళ్ళేంటంటే, బ్యాంక్ వాళ్ళు కోర్టుకెళ్ళి ఒరిజినల్ అప్లికేషన్ ఏసి వీళ్ళు జప్తుకి అంటే సీజ్‌కి ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసుకొని ఇంటికొచ్చి, అది సింబాలిక్ కాదు, డైరెక్ట్‌గా ఇంటి లోపల ఉన్న వాళ్ళని మీరు జప్తు చేస్తానికి మేము వచ్చాము, ఇదిగోండి కోర్ట్ ఆర్డర్ అని చెప్పి ఒక పోలీస్ వాళ్ళ సపోర్ట్, ఒక పోలీస్‌ని కూడా తీసుకొచ్చుకుంటారు వాళ్ళతో పాటు. తీసుకొచ్చుకొని ఒక అడ్వకేట్ కమిషనర్‌ని కూడా తీసుకొస్తారు. అంటే మాలాగే ఒక అడ్వకేట్ ఎవరైతే అపాయింట్ అయి ఉంటారో ఆయన కూడా తీసుకొస్తారు. ఇద్దరు కలిసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు క్లియర్‌గా. కోర్ట్ నుంచి వచ్చిన వ్యక్తి, అడ్వకేట్ కమిషనరు ప్లస్ పోలీస్ అందరూ కలిసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తప్పదండి, మీరు ఇంకా ఖాళీ చేయాల్సిందే, మీకు చాలా ఛాన్సెస్ ఇచ్చాము అని అన్ని నోటీసెస్ చూపిస్తారు. అంటే ఫస్ట్ వచ్చిన డిమాండ్ నోటీసు 60 రోజుల టైము, మీరు రిప్లై ఇవ్వలేదు. తర్వాత వచ్చిన సింబాలిక్ పొజిషన్ 13(4) 45 రోజుల టైము, మీరు దానికి సమాధానం ఇవ్వలేదు. తర్వాత 14 మళ్ళీ మీకు సమ్మన్స్ కూడా వచ్చాయి, 15 రోజులు టైం ఇచ్చాం దీనికి కూడా, దానికి మీరు సమాధానం ఇవ్వలేదు. కాబట్టి మేము జప్తు చేస్తున్నాం. అప్పుడు ఎవరి వల్ల కాదు, అది కంపల్సరీ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సిందే. ఉన్న పలంగా వాళ్ళు సీజ్ చేస్తారు. ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే తీసుకోమని ఒక గంట 2 గంటల వ్యవధిస్తారు. ఆ వ్యవధిలో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని వాళ్ళు తాళం వేసి సీజ్ చేసి పైన తాళం వేసి పక్కన మళ్ళీ అంటిస్తారు. క్లియర్‌గా తాళం పైన కూడా అంటిస్తారు నోటీస్ లాగా. అంటే ఇంకా ఎవరు వచ్చినా కూడా ఇది బ్యాంకు వాళ్ళం మేము సీజ్ చేసుకున్నాం. సీజ్ చేసుకున్న కొన్నాళ్ళకి అది మళ్ళీ ఆక్షన్‌కి వెళ్తారు నాగరాజ్ గారు. అప్పుడప్పుడు వీళ్ళు ఆక్షన్‌కి కూడా కొంతమంది రాకపోతే అది ఆక్షన్ కూడా అయిపోతుంది. వేరే వాళ్ళు కూడా సేల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తారు, వేరే వాళ్ళు కూడా కొనేస్తాం జరుగుతుంది. అయితే ఇవాళ మనము ఏం చెప్దామంటే, ఇవి అన్నీ జరిగినా కూడా మళ్ళీ మీ ఇల్లు మీరు ఎలా వెనక్కి తీసుకోవచ్చు? ఎస్. ఓకే. మీ క్వశ్చన్ ఏంటి, మన డిస్కషన్ ఏంటి, మన ఇద్దరు డిస్కషన్ ఏముంటుంది నాగరాజు గారు, ఎప్పుడు ఎలా తిరిగి పొందాలి, ఎలా దాన్ని జయించవచ్చు అన్నది. ఇదేముందండి, ఇది అందరూ చెప్తారు, ఓకే ఇది కట్టకపోతే తీసుకెళ్ళిపోతారు అన్నది సామాన్యుడు, అడ్వకేట్ కాదు సామాన్యుడు కూడా చెప్తాడు. ఒక అడ్వకేట్ ఏం చెప్పాలి, ఈ కష్టాల్లో మీరు ఉన్నప్పుడు మీరు ఎలా బయటకు రావచ్చు అన్నది చెప్పాలి. అది నేను మీకు చెప్తాను. ముందుగా 13(2) నోటీసు 60 రోజులు వచ్చినప్పుడే మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిప్లై పెట్టాలి, బ్యాంక్ వాళ్ళతో డిస్కషన్కి దిగాలి. అది మిస్ అవుతే 13(4) అంటే సింబాలిక్ పొజిషన్ వచ్చినప్పుడు ఇక సెక్షన్ 17 అని ఒకటి సెక్యూరిటైజేషన్ యాక్ట్లో ఉంటుంది. దాని ప్రకారము మీరు కోర్టుకి వెళ్ళి, మాకు ఈ నోటీస్ వచ్చింది, సింబాలిక్గా అతికిచ్చేశారు, ఇల్లు మాదే ఇంకా అని, దయచేసి దీన్ని డైరెక్ట్ తాళం వేయకండి, మాకు కొంచెం టైం ఇవ్వండి, ఒకటి వ్యవధి ఇవ్వండి అని మనం వేడుకోవాలి. ఖచ్చితంగా కోర్టు స్టే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అది కూడా మీరు వెళ్ళలేదు, సెక్షన్ 14 ప్రకారం మీకు చెప్పాను కదా, ఇంకా సీజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత సీజ్ అయిపోద్ది, తాళం వేసేస్తారు, మీరు బయటకు వెళ్ళిపోతారు. కొన్ని రోజులు ఆక్షన్కి వెళ్ళబోతుంది అనగా మీరు వెళ్ళి ఆక్షన్ని కూడా ఆపచ్చు. కోర్టుకి వెళ్ళి సేమ్ ప్రొసీజర్, కోర్టుకి వెళ్ళాలి, ఇట్లా సీజ్ అయింది, ఇట్లా మాకు వారెంట్ ఇచ్చారు, సీజ్ జరిగిపోయింది, ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టాలి. పెట్టి దయచేసి మాకు స్టే ఇవ్వండి, ఇది అమ్మకుండా స్టే ఇవ్వండి,
మేము మీకు పూర్తిగా డబ్బులు ఇస్తాం ట్రై చేస్తాము, వన్ టైం సెటిల్మెంట్ ట్రై చేస్తాము, లేకపోతే కొద్ది కాలం వ్యవధి ఇవ్వండి, ఆక్షన్ నుంచి మాత్రం మమ్మల్ని కాపాడిన ఆ ఇల్లు మాకు ఈ సెంటిమెంటల్ ఎమోషనల్ కష్టపడి కొన్నాము, మేము ఎక్కడ ఉంటాము, ఇవన్నీ రాయాలి. రాసి మాకు కొంచెం టైం ఇవ్వండి అని వేడుకోవాలి. ఖచ్చితంగా కోర్టు కొంచెం టైం ఇస్తుంది ఆక్షన్కి వెళ్ళకుండా. కొన్ని పరిస్థితుల్లో నాగరాజు గారు వీళ్ళు అసలు ఆక్షన్ కూడా అయిపోతుంది, అప్పటి వరకు వీళ్ళు వెళ్ళరు. ఆక్షన్ కూడా జరిగిపోయి వేరే వాళ్ళు కొనేస్తాం కూడా జరుగుతుంది, సేల్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం జరుగుతుంది. అయినా కూడా మీరు మీ ఇంటిని తిరిగి పొందవచ్చు కొన్ని సందర్భాలలో, సబ్జెక్ట్ టు కండిషన్స్. అంటే ₹1,00,00,000 ఇల్లు బ్యాంకు వాళ్ళు అక్రమంగా 50 లక్షలకో 60 లక్షలకో మా అప్పు ఇంతే పెండింగ్ ఉందని అమ్మేశారు. అక్రమం కదా. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటుంది. నువ్వు ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నప్పుడు నువ్వు ₹1,00,00,000కి అమ్మాలి, మహా అయితే 5-10 తక్కువకి అమ్మాలి. కానీ ₹1,00,00,000 ఇంటికి నీది 50 లక్షలే అప్పు ఉందని 50 లక్షలకి అమ్మేస్తే అది కరెక్టా? రాంగ్ కదా. అది అమ్మేసి మిగతా డబ్బులు ఓనర్కి వెళ్ళాలి కదా. కొన్ని బ్యాంకులు ఏంటంటే కంగారులో అది మార్కెట్ వాల్యూలు అవి తప్పు చూపించి అమ్మేస్తుంది. 50 లక్షలు నాది, వాళ్ళకి పెండింగ్ ఎంత ఉంటే అందుకు అమ్మేస్తారు నాగరాజు గారు. అన్యాయంగానే అనలేము, వీళ్ళు కూడా కట్టలేదు కాబట్టి. రైట్. సో అలాంటప్పుడు మీరు ఎలా పొందొచ్చు అంటే మార్కెట్ వాల్యూ కరెక్ట్గా వేసి ఇది రాంగ్గా అమ్మారు, మాకు ఇంత రావాల్సింది ఇట్లా అమ్మారు అని చెప్పి ఆక్షన్ని కూడా మనము ఆక్షన్ అయిపోయిన సేల్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎంత ప్లెజెంట్గా ఉందో మీరు చెప్తుంటే. కరెక్టే. కానీ మీకు ఓ విషయం తెలుసా, ఇందులో ఒక్క స్టెప్ కూడా ఇల్లు కొనుక్కుంటాం ఎలాగో తెలుసు వీళ్ళకి, ఇంటి ఈఎంఐ ఎంతో బ్యాంకు వాళ్ళు చెప్తారు. కానీ ఈ ప్రొసీజర్ ఎక్కడో పేపర్స్లో రాసి ఉంటాయి. మీరు 100 సిగ్నేచర్లు పెడతారు కదా హోమ్ లోన్ మార్టిగేజ్ లోన్ తీసుకున్నప్పుడు. ఎంత ఇస్తారండి మీకు బుక్? ఇంత లావు బుక్ ఇస్తారు. ప్రతి పేజ్లో ఇట్లా అనుకొని సైన్లు పెడుతూ ఉంటారు కదా, మీరు చదవరు కదా అవన్నీ. రైట్. సో కట్టకపోతే 3 ఈఎంఐలు కట్టకపోతే 3 ఈఎంఐలు మీ 10 ఏళ్ళ ఈఎంఐ అంటే 10 × 12 నెలలు వేసుకోండి, 120 నెలల్లో 3 నెలలు మీరు కనుక కంటిన్యూగా కట్టకపోతే మీ ఇల్లు వేలంపాటకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వేలంపాటకి వెళ్ళకుండా కొద్ది వ్యవధి తీసుకోవాలి మీరు అనుకుంటే వెంటనే మీరు మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి డిఆర్టీ కోర్టుకి వెళ్ళి స్టే అప్లై చేసుకోవచ్చు. స్టే వచ్చిన తర్వాత మీకు కొంచెం కట్టమని చెప్తుంది కోర్టు. ఆ తర్వాత మీరు మెల్లగా అది కట్టుకుంటూ ఆ ఇల్లు మీరు అసలు నిజంగానే కట్టలేని పరిస్థితులు ఉంటే కొంచెం మంచి రేటుకి వస్తే మీరే మాట్లాడుకొని బ్యాంక్ వాళ్ళకి చెప్పొచ్చు, అయ్యా మేము కట్టలేకపోతున్నాము కానీ మా ఇల్లు మా పక్కనోడు కొంటున్నాడు ఈ రేటుకి, మీరు తీసుకొని నాకు ఇచ్చేసేయండి అని చెప్పొచ్చు. అట్లా మీరు శుభ్రంగా వెళ్ళొచ్చు. లేదా మీ ఆలోపు మీకు ఎవరైనా సహాయం చేసినా లేదా మీ పాత ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మేసి మీరు మొత్తం కట్టుకున్న వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళొచ్చు బ్యాంక్ తోటి. కోర్టు వారిని మీరు ప్రార్థించవచ్చు, వన్ టైం సెటిల్మెంట్కి నేను వెళ్తాను, దయచేసి నా ప్రేయర్ యాక్సెప్ట్ చేయండి. వన్ టైం సెటిల్మెంట్ కూడా బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. వన్ టైం సెటిల్మెంట్కి ఏదో పలానా ₹1,00,00,000 80 లక్షలు 70 లక్షలు మీరు కట్టేయండి, మీ ఇల్లు మీకు ఇచ్చేస్తాం అంటారు బ్యాంక్. అలాంటి టైంలో కూడా మీరు వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి మీ ఇల్లు మీరు మళ్ళీ తిరిగి పొందొచ్చు. ఓకే. సో దయచేసి మీరు ప్రొసీజర్ తెలుసుకుంటే చాలు, మీ ఇంటిని మీరు కాపాడుకోవచ్చు. 99% ఆఫ్ ద టైమ్స్ జనాలకి ఇంత ఊరట ఉంటుంది అని తెలిస్తే మీ ఇల్లుని మీరు కాపాడేసుకుంటారు. తెలియక, చట్టం పట్ల అవగాహన లేక, ఎడ్యుకేటెడ్గా ఉన్న అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇది చెప్తున్నా నేను, చట్టం తెలుసుకోండి అని చెప్తున్నాను. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్.